ఏ విధంగా వాళ్ళని అనుకున్న స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడో మనము కొంతమంది వ్యక్తుల గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అయితే మన జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు అని చెప్పటంలో మనము ఆహ్, ఆయన చెప్పడంలో ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే, మనిషిలో ఉన్నటువంటి గర్వం ఏం చేస్తదంటే, దేవుని కృప పొందుకోకుండా చేస్తది. ఏం పొందుకోకుండా చేస్తది? ఆ! దేవుని కృపను మనము పొందుకోకుండా, దేవుని కృపను మనము అనుభవించకుండా, దేవుని కృపను మనము దేవుని కృప ద్వారా మనము బలం పొందుకుని, దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేసేటువంటి ఒక అతి భయంకరమైనటువంటి స్వభావం గర్వం. ఈ గర్వము ఎక్కడి నుంచి వస్తది? మనిషి హృదయంలోకి ఎలా వస్తుంది? ఎవరు ప్రేరేపిస్తే జరుగుతది అని ఆలోచన చేస్తే, నేను మీకు ఓహ్, ఒక అంశాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు నేను మీకు రెండో విషయాన్ని చూపిస్తాను. అక్కడ మొదటి వ్యక్తి చెప్పినటువంటి సందర్భాన్ని, రెండో వ్యక్తి చెప్పినటువంటి సందర్భాన్ని యాజ్ పర్ యాజ్‌గా అంటే 2 ఒకేలాగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేశారు. ఈ ఈ కృప పొందుకోకుండా చేసేటువంటి ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సందర్భాన్ని వాళ్ళిద్దరూ దాన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరూ సమకాలికులే. ఎందుకనంటే మనము యాకోబు పత్రికలో తీసుకున్నటువంటి ఆ మాట ఆయన అందరికంటే ముందుకు రాసిన పత్రిక. ఒకవేళ దాన్ని ఆయన చదివిన తర్వాత ఈ మాట చెప్పడంలో యాకోబుతో పాటుగా ఆయన ఏకీభవిస్తూ ఉండవచ్చేమో. కాబట్టి ఆ విషయాలు మనం తీసుకుందాం, ముందుకు వెళ్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మైక్ ఉంది కదా, తీసుకోండి త్వరగా. ప్రశాంతి చదువు, చదవండి. ఎవరు త్వరగా ఎవరు తీసుకొచ్చి చదువు త్వరగా. మీరు మీ పిల్లలు, యమన పిల్లలు చాలా స్పీడ్ గా ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తూ 8వ వచనంలో ఒక భయంకరమైనటువంటి విషయాన్ని కొండ బదలు కొట్టినట్లుగా ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు. చూడండి, చదువుదాం. నిర్మలమైనటువంటి లేకపోతే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా, ఎవరిని పట్టుకుపోదుమా అని వాడు తిరుగుచూ ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? చదువుదాం 9వ వచనం కూడా. లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులకు ఇలాంటి శ్రమలే నెరవేరుచు ఉన్నాయి. ఎరిగి మీరు ఎలా ఉండాలంటే విశ్వాసమందు స్థిరులై ఎవరిని ఎదిరించాలి? ఎవరిని ఎదిరించాలి? ఇప్పుడు మనం సాతానుని ఎదిరించాలి. ఎందుకని ఎదిరించాలి? ఈ మాటలు ఎందుకు చెప్పాడు? మనము యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి నుంచి మనం 8 వచనాలు చదువుకుంటే అన్నాను. మేము చదవమని చెప్పలేదు. నా వైపు చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన కూడా ఏమన్నాడంటే, మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుంచి పారిపోవును. మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఎందుకు ఈ 2 విషయాలు ఆ ఇద్దరు భక్తులు ఎత్తి చూపిస్తున్నారు? ఈయన కూడా దేవుడు ఎక్కువ కృపనిచ్చును, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదే విషయాన్ని పేతురు కూడా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చిన్నపిల్లలారా, విశ్వాసులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి.
మీరు ఒకటో వచనం నుంచి 4వ వచనం వరకు మీరు తర్వాత చదువుకుంటే అక్కడ పెద్దలకు అంటే ఈవెన్ పాస్టర్ గారితో సహకారులుగా ఉండేటువంటి పెద్దలు, దేవుని దృష్టిలో పెద్దలంటే సంఘాన్ని నడిపించి సంఘ కార్యక్రమములన్నీ చక్కబెట్టి సేవకుడు ఏది చెప్తే అది చేస్తూ పరిచర్య చేస్తూ అందరినీ దేవుని కొరకు నడిపించాలనేటువంటి విశ్వాసంతో పరిశుద్ధంగా యథార్థంగా పవిత్రంగా మందు కొట్టకుండా పెళ్ళాన్ని అంటే భార్యని కొట్టకుండా తిట్టకుండా సమాజంలో మంచి సాక్ష్యం కలిగి మరలా వాడు కొత్తోడై ఉండకుండా దేవుని కూర్చుంటే అవగాహన కలిగి పాతోడై ఉన్నవాడే పెద్దలంటే ఇప్పుడు ఆయన 10,000 ఇస్తే పెద్ద, ఈయన 20,000 ఇస్తే పెద్ద, ఆయన గల్ఫ్ నుంచి వస్తే పెద్ద. ఇది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది. కానీ దేవుని దృష్టిలో పెద్దలు అనే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? పాస్టర్ గారు లేనప్పుడు సంఘాన్ని నడిపించగలిగేటువంటి సామర్థ్యంలోకి రాగలగాలి. పాస్టర్ గారితో పాటు సహకారులుగా ఉండాలి. పాస్టర్ గారితో పాటు సువార్తకు వెళ్ళాలి. పాస్టర్ గారితో పాటు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారితో పాటు సంఘ బాధ్యతలన్నీ కూడా తీసుకోవాలి. డబ్బులు లెక్క పెట్టడమే కాదు, ఆ వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు చేయడమే కాదు, 100 రూపాయలేమో సంఘానికి ఖర్చు పెట్టి 50 రూపాయలు నీ జోబులు వేసుకోవడం కాదు. కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లరా సగం బిర్యానీలు మాసాలో తీసుకెళ్లి ఎంజాయ్ చేయడానికి కాదు పెద్దలంటే దేనికనంటే దేవుని యొక్క పని చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అందుకే తోటి పెద్దనైనా నేను అంటాడు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కాపరైనటువంటి పేతురు ఎత్తిన మాట ఏంటో తెలుసా? తోటి పెద్దనైన నేను, దేవుడు మిమ్మల్ని నియమించింది మంద మీద పెత్తనం చేయడానికి కాదు, మీరు మందకు మాదిరిగా ఉంటారని అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేసి, చిన్న పిల్లలారా అంటే విశ్వాసులైన మీరు పెద్దలకు లోబడి ఉండుడి, సేవకుడికి లోబడి ఉండుడి, ఎందుకంటే మిమ్మల్ని క్రమంగా నడిపించేది వాళ్ళు కాబట్టి ఈరోజు సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు. సాక్ష్యం లేనోడు పెద్దే, రాత్రులు సందలాడితే కొంపల్లో దూరేటువంటి వాడు పెద్దే, సాయంత్రం అయితే 3 పెగ్గలేసేవాడు పెద్దే, బూతులు మాట్లాడేవాడు పెద్దే, డబ్బు సంపాదించే పెద్ద, 1,00,000 రూపాయలు ఇస్తే పెద్ద. ఇలా అయిపోయింది. బైబిల్ యొక్క ప్రకారం అని అడిగామంటే అలాంటి మనుషులేరండి. ఒకవేళ వాళ్ళకి ఇవ్వకపోతే పాస్టర్ గారిని తీసి పక్కన ఆడతారేమని భయం. ఎందుకనంటే ఇప్పుడు సంఘాలు ఎవరి కాళ్ళే కట్టేసుకుంటున్నారు. దేవుని ప్రమేయంతో పని లేదు, దేవుని యొక్క ఉద్దేశాలతో పని లేదు, దేవుని యొక్క నడిపింపుతో పని లేదు. 10 మంది కూడుకోవడం, కట్టేయడం, ఎక్కడో ట్రైనింగ్ అయిన పాస్టర్ని తీసి తెచ్చుకోవడం, పెట్టేసుకోవడం, మేము చెప్పింది మేము చెప్పినట్లుగా నడు అనేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసులు చెప్తే పాస్టర్ నడిచినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? కింద ఉన్నటువంటి విశ్వాసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి లోబడకుండా ఈ పెద్ద ఏం చేయాలంటే, అమ్మా చెప్పండి అమ్మా ఏం చేయాలి చెప్పండి అయ్యా, అలాగేనండి, అమ్మా అలాగేనండి, మీరన్నట్టేనండి. ఈ పాస్టర్ గారికి అధికారాలు ఉండవు, పాస్టర్ గారు ఏమి నిర్ణయాలు తీసుకోకూడదు, పాస్టర్ గారు ఏ కార్యక్రమాలు చేయకూడదు. ఒకరోజు ఒక చర్చికి వెళ్ళాను. ఆయన ఎవరో చంటి బిడ్డ తల్లి వస్తే, అమ్మ రండి ప్రార్థన చేద్దామండి. ఆ ప్రార్థన చేసాడు, అయిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందులో కూడా వచ్చి, నువ్వు మమ్మల్ని నడకుండా ఎవడెళ్ళమన్నాడు ప్రార్థనకి, డబ్బుల కోసం వెళ్ళిపోతున్నా ఏంటి? అసలు ఎవడిచ్చాడుగా అధికారం ఆ పాస్టర్ అనే మాట? అసలు నువ్వెంత, నీ బతుకెంత? ఒక దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడి ఈ ప్రదేశంలో నిలబడ్డాడు అంటే అతని పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు క్వశ్చన్ చేయొద్దని నేను అనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, పాస్టర్లో చాలా మంది కూడా తాగేసి తిరిగేసి వ్యభిచారాలతో ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకుని అన్యాయంగా సంపాదించి అన్యాయంగా ప్రజల్ని మోసం చేసి వాక్యమేమి చెప్పకుండా వాళ్ళకి ఏ క్రమం లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను క్వశ్చన్ చేయొద్దని చెప్పట్లేదు, మీరు క్వశ్చన్ చేయండి. ఈ ప్రదేశంలో ఉన్న నేను ఏదైనా తప్పు చేశానా, నేను ఏదైనా పొరపాటు చేశానా, నేను ఏదైనా అతిక్రమిస్తున్నానా మీకు చెప్పి నేను చేయకుండా ఉన్నానా, మీరు నన్ను ప్రశ్నించవచ్చు, మీరు అడగాలి, మీరు ప్రశ్నించాలి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తూ దేవుని పని యథార్థంగా జరిగిస్తున్నటువంటి ఆ మనుషుల మీద నువ్వు మా మాట వినాలి, మేం చెప్పింది చేయాలి. నీకు జీతం ఇస్తున్నాం కాబట్టి ఆ జీతం పట్టింది పో, వచ్చావు కాబట్టి వాకింగ్ చెప్పేసి పో, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండొద్దు, మరి ఏం చేయాలి సేవకుడు? సంఘానికి ఏం నేర్పాలి పెద్ద? దాన్ని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా లేకపోతే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు
అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి. దీన మనసు అనేటువంటి ఆ మనసును ఒక వస్త్రముగా ధరించుకుని మీరు దీనులై ఉండాలి. ఎంత దీనత్వంలోకి ఎంత దీనత్వంలోకి మనం వెళ్ళాలి. ఆ దీనత్వం అంటే ఏంటి? దీనత్వం అనేది ఏంటంటే అధికారం ఉండి కూడా, యేసు ప్రభు అధికారం ఉండి కూడా, అధికారం కలిగిన వాడయిండి కూడా తన అధికారాన్ని అంతటిని విడిచిపెట్టి సాధారణమైనటువంటి మనిషిగా తండ్రి యొక్క ఇష్టం ఏంటో తెలుసుకుని దాన్ని జరిగించడానికి దీనుడై పరమును విడిచి భూమికి వచ్చి ఈ భూమి మీద ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఒక సాధారణమైనటువంటి బ్రతుకు బ్రతికి దీనుడై, తనకు తెలుసు నేను అధికారిని, ఆయనకి తెలుసు నా మూలంగా ఈ సమస్తము కలిసి, ఆయనకి తెలుసు ఆయన ఎదుటి ఇవన్నీ సాగిలు పడుతున్నాయని. దెయ్యాలు, యేసు నువ్వెవడో మాకు తెలీదా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే ఆయన నోర్మోయింది, మాట్లాడకండి అని వాటి నోరు మూయించేశాడు. ఎందుకని? దెయ్యాలకు తెలిసింది యేసుప్రభు యొక్క మహిమ, మనుషులకి అర్థం కాలేదు. ఆ మనుషుల్లో నివసిస్తున్నటువంటి దెయ్యాలు అన్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, మాతో నీకేమి, మా సమయం ఇంకా రాలేదు కదా, మాతో టైం ఇచ్చావు కదా, ఆ టైం వరకు మమ్మల్ని విడిచిపెట్టావు కదా, ఎందుకు వచ్చేసావు ఈ భూమి మీదకి, మమ్మల్ని బతకనివ్వవా, ప్రశాంతంగా ఉండనివ్వా. ఆయన నోర్మి, హో బయటికి విడిచిపెట్టు అని ఎందుకన్నాడు ఆయన? ఈరోజు వాక్యం తెలిసి మేము శాస్త్రులు పరిచయులు అన్న మనుషులకి యేసు ప్రభు విలువ తెలియలేదు. యేసు ప్రభు విలువ తెలియలేదు. ఎప్పుడు చంపేద్దామా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామని, ఎప్పుడు ఒక సిఐడి ఆఫీసర్ లాగా ఎక్కడ తప్పు దొరికితే, ఏ ప్రసంగంలో తప్పు దొరికితే, ఏ విషయంలో తప్పు దొరికితే ఆయన పట్టుకుందామని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బొదకుడా కైసరికి కొనివ్వడం మంచిదేనా? ఎందుకని? మీరు దేవుని బిడ్డలో ఇవ్వద్దు అన్నాడు అనుకో, ఇప్పుడు వెళ్ళి కైసరికి ముడేసి, ఇదిగో ఈడు నిన్ను వ్యతిరేకంగా లేపుతున్నాడు అని చెప్పడానికి. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏది ఆ డబ్బు చూపించన్నాడు, ఇది ఎవడదన్నాడు, కైసరిది, దీని మీద బొమ్మ ఎవడది, కైసరిది. కైసరికి దేవుని ఏమన్నాడు, నోరు మూసేశారంతే. దేవుడు యేసు ప్రభు చేతితో కొట్టలేదు, కానీ ఆయన మాట ఆ పక్క ఈ పక్క వాసిపోయేటట్లుగా అయింది. ఎందుకంటే దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి, ఒకళ్ళ అధికారం కింద ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం లోబడాలి. అట్ దట్ సేమ్ టైం మనం దేవుని పిల్లలము కాబట్టి దేవునికి కూడా లోబడాలి. అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద దీనుడుగా, అందుకే ఆయన ఎక్కడున్నా సరే నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఏంటి అది దీనత్వం? మనకెన్నో కోరికలు ఉంటాయి, కానీ మనకెన్నో ఆశలు ఉంటాయి, కానీ మనల్ని కనిన తల్లిదండ్రుల పట్ల మనం దీనులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మా నాన్న, ఈజ్ మై ఫాదర్ అని, ఆయన మా అమ్మ. అంతే. దీనత్వం అంటే ఏంటంటే మనకు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎంతో డబ్బు సంపాదిస్తాం, ఎంతో చదువుతాం, తల్లిదండ్రులకు మించిన నాలెడ్జ్ నీకు వచ్చింది, నీ తల్లిదండ్రులకి ఏం తెలియదు, కానీ వాళ్ళు మీ అమ్మ నాన్న, వాళ్ళ దగ్గర మనం లోబడి ఉండాలి. ఇప్పుడు పెద్దల దగ్గర లోబడి ఉండడం అంటే వాళ్ళు బాధ్యత కలిగిన మనుషులు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలి అని నీకు ఎంతైనా ఉండొచ్చు. నువ్వు ఆడగలవు, పాడగలవు, ఇవ్వగలవు, చేయగలవు, ఏదైనా చేయగలుగుతావు. అవసరమైతే ఒక 100 మందిని, 10 మందిని నీ వెనకాల వేసుకుని ఏదైనా సృష్టించగలుగుతావు. కానీ లోబడి ఉండడం అంటే ఏంటంటే వాళ్ళని మనం నియమించుకున్నాం, వాళ్ళ నిర్ణయమే మన నిర్ణయం. నీ కొంపను అల్లరి చేసుకుంటావా, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావా? ఆ ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. అలంకరణ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఎందుకు యేసు ప్రభు అలా మాట్లాడారు? అలంకరణ, ఈ అలంకరణ దేనికి? పెళ్ళైతే పెళ్లి కూతుర్ని అలంకరించడంలో తప్పులేదు. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుంటుంది కాబట్టి కొన్ని ఆ పద్ధతులు, కాస్మెటిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మనం డిజైన్ చేస్తాం. నీకేంటి? పెళ్లికి వెళ్ళి అక్కడ కూర్చుని అవకాశం ఉంటే సెల్ఫీ తీసుకుని వాళ్ళు పెట్టిన ముద్ద తినేసి వచ్చేసి దానివి, అలాంటోడివి, నీకు బడా ఏంటి? నువ్వెందుకు అలంకరించుకుంటున్నావు? ఎవరికి కనబడదామని, ఎవరికి చూపిందామని? నీకు బంగారం ఉందని చూపిందామనా, మంచి చీర ఉందని చూపిందామనా, నువ్వు అందంగా ఉన్నావని చూపించుకుందామనా? ఎవరికి ఈ అలంకరణ? ఏదో ఒకరికి చూపించాలి. మరి దేవునికి కనబడాలని నువ్వేం అలంకరించుకున్నావు? ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? పాస్టర్ గారి చీర బాగుందా అని అడగడానికి, బాగుందా అని అడగడానిక? ఎందుకు వచ్చారు? ఎవరు కనబడడానికి వచ్చారు? ఎవరు మాట వినడానికి వచ్చారు?
మాట్లాడాలి. మీ పక్కోళ్ళని అడగండి, ఎందుకు వచ్చావు అని అడగండి. మరి దేవునికి దగ్గరికొచ్చినప్పుడు దేవుని మాట వినాలిగా. దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు నా మాట విన్నారు అని మీకు తెలియాలి అంటే, మీ ముందున్న పెద్దలకి మీరు లోబడి ఉండాలి. అది. ఇప్పుడు దేవునిని బట్టి మీరు ఎవరికి లోబడాలి? ఎవరికి? అంటే పెద్దలు అంటే నడిపించేటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నా మనం నియమించుకున్నాం కాబట్టి, మనం ఏర్పరచుకున్నాం కాబట్టి, ఆ వ్యక్తికి మనం లోబడి ఉండాలి. ఎవరిని బట్టి లోబడి ఉండాలి? దేవుని బట్టి. ఇప్పుడు స్కూల్‌కి మీ పిల్లల్ని పంపిస్తారు. ఫీజ్ ఎవరు కడతారు? ఒక వీడియో చూశాను. హోంవర్క్ చేయలేదని ఆ పిల్లోడిని చెవి మీద కొట్టేసాడంట సారు. కర్ణ బెరిపోయింది. భలే చూస్తారు మీరు. ఆ! కర్ణ బెరిపోయింది. ఆళ్ళ అమ్మంటుంది, "నాకేమి వద్దు. నా కొడుకు చెవి తెచ్చియి నాకు చాలంతే. మేము లక్షల్లో పోసి మీ స్కూల్‌కి పెట్టాం. నాకేమీ వద్దు. నువ్వెందుకు కుట్టావు నేను అడగను. నా కొడుకు చెవి పోయింది. కర్ణబేరి పగిలిపోయింది. ఆడికి ఒక 2, 3 సంవత్సరాల వరకు చెవి వినబడదంట. నాకేమొద్దు. ఆడు 8దో తరగతి చదివే పిల్లోడు. ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే, నేను బుక్ అడిగాడు సార్, నా బుక్ లేదు. వెనకాల బెంచ్‌కెళ్ళి ఎదుగుతున్నాను. ఈలోపు ఇంకా ఆపట్లేదంట. కొట్టేస్తున్నాడంట. ఆవిడేమన్నదంటే, నాకేమి వద్దు. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ మాస్టర్‌కి ఎందుకు లోబడ్డాడు? నాకది చెప్పండి ఒకసారి. చెప్పండి. ఆడెన్ని దెబ్బలు ఇందాక పిల్లల్ని అడిగాను. "రేయ్! మీరు హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తార్రా" అని. "గట్టిగా కొడతారు సార్" అన్నారు. మరి ఇక్కడేం చేయాలిరా? కంఠస్థ వాక్యం చెప్పకపోతే కొట్టాలా? కొడితేనే చెప్తారా? కానీ ఇక్కడ కొట్టకూడదు. దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క విషయాల గురించి మేము చెప్తాం. నీవేం చేయాలంటే విని, లోబడి, దాన్ని చదువుకురావాల్సినటువంటి జ్ఞానము, భయము, భక్తి నువ్వు కలిగి ఉండాలిరా అని ఆళ్ళకి చెప్పాం. స్కూల్లో ఆ మాటలు చెప్పరు. ఎందుకనంటే భయం, కొడతారనే భయంతోటైనా నువ్వు చేసుకొస్తావని. కానీ సండే స్కూల్‌లో మేము అలా చెయ్యం. అలా కొట్టకూడదు. అలా పనిష్మెంట్ చేయకూడదు. కానీ వాళ్ళకి దేవుని గూర్చినటువంటి భయాన్ని నేర్పాలి. అయితే ఇక్కడ ఆ పిల్లోడికి నువ్వేం చెప్తావో తెలుసా? స్కూల్ మాస్టర్‌కి ఏం చెప్తావో తెలుసా? ఆడు బాగుండాలని, బాగుపడాలని, అల్లరి చేస్తే ఓ దెబ్బేయండి. హోంవర్క్ రాకపోతే కొట్టండి అని చెప్తాం. అలాగని వాడు విచ్చలవిడిగా కొడితే మనం ఊరుకోం. అయితే ఆ పిల్లోడు స్కూలుకు వెళ్ళినటువంటి పిల్లోడు కొట్టినా, తిట్టినా, పనిష్మెంట్ ఇచ్చినా, ఎండలో నిలబెట్టినా, గోడ కుర్చీ ఇప్పుడున్నాయో లేవో నాకు తెలీదు గానీ లేకపోతే పిక్క మాసమని తొడ పట్టి నీకు తిప్పేసినా, లేతే డస్క్ లాగి ఆ డస్క్ పెట్టి చేతులు పెట్టి ఇలా కొట్టినా, ఒంగబెట్టి ముడ్డి మీద కొట్టినా, ఇవేమి ఎందుకు భరించామో తెలుసా? మా అమ్మేమన్నదంటే, "ఒరేయ్! వాళ్ళు ఉపాధ్యాయులు. వాళ్ళు మీకు పాఠం నేర్పిస్తారు. భవిష్యత్తు గురించి చెప్తారు. మీరు చదువుకుంటేనే బాగుపడతార్రా. కాబట్టి వాళ్ళు కొట్టినా, తిట్టినా మీరు పడుంటేనే మీకు విద్య అబ్బుతాదిరా" అంటే, మా అమ్మ, మా నాన్న చెప్పిన మాటలు విని మేమక్కడ విధేయులమయ్యాం. ఎవరిని బట్టి? ఇప్పుడు మీరేం జేయాలో తెలుసా? క్రైస్తవ సంఘం ఏం జేయాలో తెలుసా? దేవుడేమన్నాడంటే, "చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. దీనమనసు అనేటువంటి వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి" అని చెప్పాడు గాబట్టి మీరు మాకు లోబడి ఉండాలి. లోబడి ఉండడం అంటే ఏదో మీ మీద పెత్తనాలు చేస్తాం, మా బైబిల్ మోయండి, మీ ఇది కాదు. ఇక్కడ కా దేవుని యొక్క క్రమాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ క్రమానికి నువ్వు లోబడాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలకు నువ్వు లోబడాల. దేవుడు ఏవండి ఇప్పుడు ఎవరికి వాళ్ళకే అది అర్థమైపోతే ఈ గుడెందుకు, ఈ బడెందుకు, ఈ బైబిల్ ఎందుకు? నువ్వు మన సామర్థ్యతను బట్టే మనకు వాక్యం అర్థమవుతది. గుర్తుపెట్టుకోండి. మన యొక్క సామర్థ్యతను బట్టి. ఇంకొకటేంటో తెలుసా? మనలో దేవుని యొక్క శక్తి కార్య కార్యగు సాధనను బట్టే నీకు వాక్యం అర్థమవుతది. ఇప్పుడు నాకు అర్థమయ్యేటట్లుగా మీకు వాక్యం అర్థం కాదు. మీరు చదువుకుంటూ వెళ్తారు. కానీ ఎన్నో సార్లు చదివినా అదే ఆ విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడితే, అవునా! ఇలా కూడా ఆలోచించాలా? ఇంతుందా అనేటువంటి విషయం మీకెందుకు అర్థమైంది? నాకిచ్చిన సామర్థ్యత వేరు. మీకిచ్చిన సామర్థ్యత వేరు. అందుకే నన్ను ఈ ప్రదేశంలో నిలబెట్టి మీకు చెప్పిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే, నాకు కాదు దేవుని మాటను బట్టి మీరు లోబడాలి. మీరు విధేయత చూపించాలి. దేవుని మార్గంలో నడవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. ఎందుకని? కారణం ఏంటి? ఈ అహంకారమైనటువంటి స్వభావం కలిగిన మనుషులు ఎదిరిస్తారు. లోబడరు, విధేయత చూపించరు. వాళ్ళకి దీన మనస్సు అనేది ఉండదు. వాళ్ళేంటంటే, "ఏ మాకు తెలీదా? మేము చేయలేదా? మేము చూడలేదా? మాకు రాదా?" అనేటువంటి ఒక అహంకారమైనటువంటి స్వభావంతో, మూర్ఖత్వంతో తిరుగుబాటు చేసే స్వభావం.
అసలు ఈ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఎవరి దగ్గర ప్రారంభమైంది? దేవుని దగ్గర పరలోకంలో ఆయన ప్రధాన దూతగా అభిషేకించి, నియమించి, దేవుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి తీసుకువెళ్ళి రాళ్ల మధ్యలో సంచారం చేసేటట్లుగా దేవుని సింహాసనం దగ్గరకు వచ్చి ఒక్కసారి తన రెక్కలతో విలా అని అనగానే ఆ రాగాలకి దేవుడు మైమరిచిపోయేటువంటి గొప్ప సంగీత అభిషేకాన్ని, జ్ఞానాన్ని, సర్వ జ్ఞాన సంపదలు వాడికి ఇచ్చి నియమించి అభిషేకిస్తే వాడు చేసినటువంటి ఒక గొప్ప పోరాటం, యుద్ధం ఏంటో తెలుసా? యుద్ధం దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్ముడు అంటే వాళ్ళు ముగ్గురు ఆలోచించుకున్న సమయంలో ఏంటి అని అంటే, దూతల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు? తనకి పరిచర్య చేయడానికి. ఆ పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవదూతల్ని ఇప్పుడు దేవుడు పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళు మనము మనుషులను చేయుదుము అనే మాట వచ్చినప్పుడు మరి ఏంటి? ఇప్పుడు మనం ఎవరు? దేవుని కుమారులు. మనల్ని ఎవరు తయారు చేశారు? దేవుడు. మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. ఎవరి పోలికలో చేశాడు? దేవుని పోలికలో చేశాడు. దేవుని స్వరూపంలో చేశాడు. మనల్ని దేవుడు తనకిష్టమైనట్లుగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆయన మనతో సహవాసం చేయడానికి. మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఆయన మనతో ఆడుకోవడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, ఆయనకు సహవాసం కావాలి. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ అనేది వ్యక్తపరచాలి అంటే ఆపోజిట్ మనిషి లేకపోతే నీ ప్రేమ ఎవరికీ తెలియదు. నేను లవ్ చేస్తున్నానంటే ఎవరికి లవ్ చేస్తావు? గాలినా, ఇంటినా, ఏదో ఒకటి ఉండాలి. ఆపోజిట్ పర్సన్ ఉంటేనే నీ లవ్ యొక్క ఎక్స్ప్రెషన్ ని దాన్ని నువ్వు బయటకు చూపించగలుగుతావు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. అప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని చెప్పాలి అంటే దేవుడు ప్రేమించేవాడై ఉండాలి. మరి ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని చేసుకుని వాళ్ళని ప్రేమించడం ప్రారంభించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన విషయంలో సహిస్తున్నాడు. నువ్వేం చేసినా, ఎలా చేసినా తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో లూసిఫర్ ఏమన్నాడంటే, ఏంటి మేము నీకు సేవ చేస్తున్నాం అంటే ఇది మీకు ఎక్కడ ఉందండి అంటే ఇది కనబడదు, మీకు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి విపులంగా దేవుడు ఏమో రాయించలేదు, మనం దాన్ని దేవుని దగ్గర నుంచే తెలుసుకోవాలి. నీకు సేవ చేస్తున్నాం, ఇప్పుడు వచ్చే మనుషులు కూడా మేము చేయాలా? అయితే మేము కూడా మమ్మల్ని ఆరాధించడానికి కొంతమందిని తయారు చేసుకుంటాం అని దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని స్థానంలో ఉండాలని వాడు ఆశించాడు. మహోన్నతుని యొక్క స్థానంలో నిలబడాలి, ఆయన సింహాసనం ఎక్కాలి, అక్కడ కూర్చోవాలి, నాకు కూడా దూతలు కావాలి అని ఉన్నటువంటి ఆ 4 వంతుల్లో 3 వంతుల దూతల్ని తన వైపు తిప్పుకున్నాడు. రే రండ్రా, ఈ యెహోవా దేవుడు, యేసు బాబు వీళ్ళందరూ కలిసి మనల్ని నాశనం చేసేస్తున్నారు, ఎవరినో తయారు చేసుకుంటాడంట, ఆ మనుషుల ద్వారా జాతిని వ్యాపింపజేస్తాడంట, మనం వాళ్ళందరికీ సేవ చేయాలంట. కాదు 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 కాదు, మనకి సేవ చేయడానికి కూడా కొంతమందిని మనం తయారు చేసుకుందాం అనేటువంటి ఆ స్థాయి వచ్చినప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ ప్రధాన దూత అయినటువంటి లూసిఫరు తాను ఎంపిక చేసుకున్న మనుషులందరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని భూమి మీదకి తోసేశాడు. అలా తోయబడినటువంటి ఆ అపవిత్రమైనటువంటి ఆ అన్క్లీన్నెస్, ఆ స్పిరిట్స్, ఆ అపవిత్రమైనటువంటి ఆ దురాత్మలు మనుషుల హృదయాలలో దూరి ఏలుబడి చేస్తూ వీళ్ళు అహంకారులుగా ఉండడానికి ప్రేరేపిస్తున్నాయి. అందుకే ఆయన ఏమన్నాడంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉండుడి, ఇదిగో మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఈరోజు దేవుని మీద గాని, దేవుని వాక్యం మీద గాని, దేవుని సేవకుని మీద గాని తిరుగుబాటు చేస్తున్నారంటే అది యథార్థంగా నేను చెప్పే మాట ఏంటంటే, అందరు సేవకుల గురించి నేను మాట్లాడట్లేదు, గుర్తుపెట్టు. ఎందుకనంటే ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించవచ్చు అంటే మరి ఎందుకంటే సేవకుల యొక్క బలహీనతలు అనేవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు వాడు బలహీనుడు అనుకో, బలహీనతలు ఆ క్రియలు బయటడతాయి కదా, కాబట్టి వాటిని బట్టి మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. నేనేమంటానంటే, దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత నడిపించబడుతూ దేవుని కొరకు కష్టపడుతూ పడేవారు ఉన్నారు. దేవుని కొరకు కష్టపడుతూ ఏమీ ఆశించకుండా, ఏది కూడా వాళ్ళు కోరుకోకుండా దేవుడు చెప్పినట్లుగా దేవుని పని కొరకు వాళ్ళన్నీ కోల్పోయి సర్వాన్ని వదులుకొని ఉద్యోగాలు విడిచిపెట్టి ఊరుగాని ఊర్లకు వెళ్ళి అక్కడ తిండి లేక, వాళ్ళు ఉండడానికి స్థలం లేక
కప్పుకోవడానికి బట్టలు లేక కష్టపడి ప్రయాసపడినటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సేవకుల మీద తిరుగుబాటు అంటే దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకంగా నీవు తిరుగుబాటు చేస్తున్నావు అంటే అది నువ్వు కాదు, నీలో నివసిస్తున్నటువంటి ఆ పాపపు నియమము. ఆ నియమం ఎవరిదో కాదు, అపవాదిది. వాడు నేనేం చేస్తాడంటే మోసం చేస్తున్నాడు. ఎందుకని? వాడు మోసగాడు, వాడు మోసపోయాడు, వాడికి అధికారం కావాలి, వాడికి పెత్తనం కావాలి, వాడు అందరికీ కనిపించాలి, వాడు గర్విష్టి, అబద్ధానికి జనకుడు, గర్విష్టి, అహంకారి, చెడు స్వభావం కలిగిన వాడు. ఈ మనుషులందరినీ ప్రేరేపిస్తూ దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించారు. అలా ప్రేరేపించబడినప్పుడు మొట్టమొదటిగా మోసపోయింది ఎవరంటే మొట్టమొదటి మనిషి. ఆ మనిషిలో వచ్చిన మనం కూడా మోసపోతూ ఉన్నాం. అలా మోసపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించి తన కృపనిచ్చి ఆ కృపతో జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఏది మంచి, ఏది చెడు అని అవన్నీ కూడా దేవుడి గ్రంథంలో రాశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని చట్టానికి లోబడాలి. దేవుని చట్టాన్ని బట్టి, దేవుని మాటను బట్టి మనం లోబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుడు అహంకారులను ఎదిరించి, ఎందుకని? నిన్ను పక్కన పెట్టి నిన్ను పక్కనే అలా జీరో చేసేసి, ఎందుకు నువ్వు జీరో అనుకుంటావు చూసావా? ఇందాక పిల్లలకు కథ చెప్పాను. ఏంటి అది అందరికీ తెలిసిందే. తాబేలు కుందేలు గురించి చెప్పాను. ఆ తాబేలును కుందేలు పరుగు బంధం పెట్టుకున్నాయి. వాస్తవానికి తాబేలుకి తెలుసు నేను ఓడిపోతానని, అక్కడున్న జంతువులన్నింటికి తెలుసు తాబేలు ఓడిపోతుందని. కానీ కుందేలు కావాలని పొంతం నువ్వు నా మీదకి రా రా అని రెచ్చగొడితే సర్లే మరి ఎందుకో సర్లే అని అక్కడ తాబేలు యొక్క ఆ దాన్ని ఏమన్నారంటే దాని యొక్క దీనత్వాన్ని, దాని దక్కింపును మెచ్చుకోవాలి. సరే అయిపోయింది. అయితే నేను అలా ప్రశ్న అడిగాను, కుందేలు ఎందుకు ఓడిపోయిందిరా అని. తాబేలు ఎందుకు నెగ్గింది, కుందేలు ఎందుకు ఓడిపోయింది? మీరు చెప్పండి. సారీ, కుందేలు ఎందుకు ఓడిపోయింది, తాబేలు ఎందుకు నెగ్గింది? మీరు చెప్పండి. మనం చాలాసార్లు చదువుకున్నాం చిన్నప్పుడు పాఠం. తాబేలు ఎందుకు గెలిచింది, కుందేలు ఎందుకు ఓడిపోయింది? తాబేలు ఓడిపోతానని తెలిసినా కూడా దాన్ని పరుగు ఆపలేదు. అర్థమైందా? అది ఓడిపోతానని చెప్పి పరుగు ఆపలేదు. ఎందుకు, వెళ్తే ఏముంటది, ఎందుకులే అని ఆమె నిస్సహాయపడలేదు. తను ఓడిపోతానని తెలిసినా కూడా తను ఆ పరుగు పందెంలో తన యొక్క దాన్ని ఏమన్నా విశ్వాస్యతను లేకపోతే విశ్వాసీయతను తను కనబరిచింది. పోటీకి ఒప్పుకుంది, పోటీకి వస్తానని ఒప్పుకుంది. ఆ పోటీలో తను ఓడిపోతానని తెలిసినా కూడా కడ వరకు నిలబడింది. అది ఆమె గెలుపు. ఈ కుందేలు యొక్క గర్వం ఏంటో తెలుసా? నేనేమనుకుంటే చాలాసార్లు ఆలోచించాను, అరే ఆ కుందేలు వేగంగా పరిగెత్తేసింది, ఆ బౌండరీ లైన్కి ముందెందుకు ఆగి పడుకుంది, అది దాటేసినట్టు పడుకోవచ్చు కదా అని ఆలోచించింది. అంతే కదా, అవునే కదా? ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, తాబేలు కంటే ముందు వెళ్ళిపోయింది. అది దాటి అవతలకి వెళ్ళిపోయి ఆ బౌండరీ అవతల పడుకుంటే బాగుంది కదా, బౌండరీకి యువతలే ఎందుకు పడుకుంది అది? అలా ఎందుకు ఆలోచించలేకపోయింది ఆ కుందేలు? అది జరిగింది లేదు మనకు తెలియదు, కానీ ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నాను. అది బౌండరీ అక్కడ ఉండగా ఇక్కడ నిద్రపోయిందండి. అది దాని గర్వం ఏంటంటే అది ఇప్పుడు ఎక్కడ వస్తుందిలే, కానీ ఆ నిద్రమొత్తు దాన్ని ఏం చేసిందంటే సమయం తెలియకుండా చేసేసింది. అదే దాని గర్వం, అదే దాని మూర్ఖత్వం. ఆ తాబేలు యొక్క దీనత్వం ఏంటంటే ఓడిపోతుందని తెలుసు, కానీ పందెం యొక్క దాన్ని ఏమంటారు, కట్టుబాట్లు ఏ ఉంటాయి కదా, మాటలు ఉంటాయి కదా, పందెం యొక్క రూల్స్ ఏంటంటే ఓడినా నెగ్గినా నువ్వు పందెంలో పాల్గొనాలి అంతే. నీకు అవమానమా, హేళన, నింద. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క రూల్స్ ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుని కొరకు నిలబడాలంతే. అలా నిలబడినోడే దీనుడు. అంతే. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునితో చేసుకునే ఒడంబడిక ఏంటో తెలుసా? కష్టమైన, నష్టమైన, చావైనా, హింసైనా, అవమానమైన, నిందైనా, ఆకలి దప్పికలైనా, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే నేను నిన్ను విడువను, ఇదిగో నీవు నా కొరకు చనిపోయావని ఈ సమాజం ఎదుట నేను ఒప్పుకుని నీకు సాక్షిగా ఉండబోతున్నానని ములిగే ఆ బాప్తిస్మ కార్యక్రమం. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను హెచ్చిస్తేనే నువ్వు నిలబడాలి తప్ప నీకు నువ్వుగా నిలబడతాను అనంటే
దేవుడు నిన్ను ఎదిరించడం ప్రారంభిస్తాడు. గుర్తుపెట్టు. దేవుడు నిన్ను ఎదిరించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఎలా ఎదిరిస్తాడో తెలుసా? కుందేలు ఎంత వేగంగా మీరు అప్పుడప్పుడు చూడండి కుక్కలు అవి పరిగెత్తినా కూడా ఎంత వేగంగా పరిగెత్తుతుందో తెలుసా? అంతటి వేగంతో పరిగెత్తేటువంటి కుందేలు నత్త నడకతో స్లోగా ప్రయాణం చేసేటువంటి తాబేలు మీద ఎందుకు ఓడిపోయింది? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ అహంకారుల్ని నీకొచ్చు, నీకుంది, నువ్వు చేయగలవు, నువ్వు చెప్తే వింటారు, నువ్వేదైనా సృష్టించగలవు అనేటువంటి ఆ అహంకారం ముందు ఎందుకు పనికిరాని నెత్తిదాన్ని తీసుకొచ్చి నిలబెట్టి దాని చేత, ఆవిడ చేత, వాళ్ళ చేత, ఆ వ్యక్తి చేత, ఆ మనుషుల చేత దేవుడు కనపరచబడతాడు. అప్పుడు నీ జీవితం ఎలా ఉండదో తెలుసా? నీ బతుకు ఎలా ఉండదో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఇలా ఇలా ఉండడానికి ఈ రీతిగా ఈ రీతిగా మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, నువ్వు కాదు, అపవాది. వాడు నిన్ను గర్వించేటట్లుగా, విడగొట్టేటట్లుగా, నిన్ను నిన్ను లేతే నిన్ను తిరుగుబాటు చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. ఎంతవరకు ప్రేరేపిస్తాడో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి మాట విన్నంత వరకు. అందుకే దేవుడన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి. నేను ఒక మాట చెప్తాను. మనం ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అవతలోడు వింటున్నంత సేపు నువ్వు చెప్తావు. అవతల వ్యక్తి నేను ఒక ప్రశ్న వేస్తే నువ్వు మరలా ఆడి దగ్గరికెళ్ళి చెప్తావా? ఆ వ్యక్తి సరైన పాయింట్ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నువ్వు వింటున్నావు కాబట్టి సైతాన్ నీ దగ్గరికొస్తుంది. నువ్వు దానికి లోబడుతున్నావు కాబట్టి నిన్ను ఆడుకుంటుంది. నువ్వు దాని మాట వింటున్నావు కాబట్టే దాని చేతిలోకి నీ జీవితాన్నంతటిని దాని చేతిలో పెట్టావు కాబట్టి అది నిన్ను కీలు బొమ్మలాగా తిప్పుతుంది. చెయ్యెత్తు, నోరెత్తు, అలా మాట్లాడు, ఇలా చెయ్యి, పాడు. చాలా సందర్భాల్లో నేను నా మట్టికి నా 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 విషయాన్ని చెప్తాను వినండి. చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని, ఎక్కడైనా పాస్టర్లు జరుగుతున్నప్పుడు, ఏదైనా కాన్ఫరెన్స్ జరిగినా, పాటలు జరిగినా, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు నా పేరు చెప్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు, నేనైతేనా, ఛ! ఆ స్థలంలో నేనుంటే, ఆ స్థానంలో నేనుంటే నన్ను పిలిస్తే బాగున్నా అనుకున్న సమయంలో దేవుడు ఎప్పుడూ నన్ను పిలలేదండి. కానీ ఆ ప్రదేశంలో ప్రభువా, ఇంతమంది ముందు నా పరిస్థితి ఏంటి? నా బతుకేంటి అనుకున్నప్పుడు అంతమంది ముందు లేపి పైకి నిలబెట్టి ప్రార్థన, లేతే పాట, లేతే ప్రసంగం, ఆ గొప్ప భాగ్యం అది. అప్పుడు అనిపించింది నాకు. అలాంటి ఆ అవకాశం నా హృదయంలో బయటికి చెప్పుకోవట్లేదు. నా హృదయంలో ఉండేటువంటి ఆ అలజడి ఏంటంటే, నన్ను పిలిస్తే బాగుండు. నేనైతే. ఇంకెవరున్నారు ఇక్కడ నేను కాకుండా? నేను. నాకంటే గొప్పడున్నాడా? అని అనుకున్న సమయంలో ఎందుకు పనికిరానిది తీసుకొచ్చి నిలబెట్టి గొప్పగా వాడుకుంటాడు. ఒకరోజు ఒక చోట మల్కీపురం ప్రాంతంలో నేను ఆరాధనలో చాలా లీనమైపోయాను. ఏడుస్తున్నాను. దేవుని దగ్గర ఏడుస్తున్నాను. ఊహించలేదు. అంటే చాలా సందర్భాల్లో చేసిన తప్పును బట్టి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే. అలా అనుకున్నప్పుడు ఆయన నాకు ప్రార్థన ఇచ్చారు. నేనెళ్ళి నేను యథార్థంగానే దేవుని దగ్గర ప్రార్థించినట్లు దేవుని దగ్గర ఎలా మాట్లాడుతానో అలాగే నేను ప్రార్థించడం ప్రారంభించాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చాలా మంది నా దగ్గరకొచ్చి, "దేవుడు మీతో ఉన్నాడండి." ఆ ప్రార్థన మమ్మల్నందరిని కూడా అలా హృదయాల్ని పిండేసింది అన్నారు. నాకర్థం కాలేదు. నేను ఏం చేశాడురా బాబు అంటే, నేనేం చేయలేదు. దేవుణ్ణి మహిమపరచడం అక్కడ నాకొచ్చు అని నేను అనుకోను. కాబట్టి గమనించాలి. దేవుడు అహంకారులని ఎదిరిస్తాడు. ఎలా ఎదురిస్తాడు? ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. చూడండి ఏ విధంగా చేస్తాడాయన. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 26 వచనం నుంచి 31 వచనం వరకు ఈ మాటలు చదువుకుని, సహోదరులారా. ఆ! హ్మ్. 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 హ్మ్.
అతిశయించు వాడు ప్రభువునందే అతిశయించవలనని రాయబడి ఉన్నది. రాయబడిన నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. సరే, చూడండి. ఇక్కడ ఆ సమాజంలో మేము కేపా వాడం, మేము అపోల్లో వాడం, మేము పౌలు వాడం అనేటువంటి 3 వర్గాలు తయారయ్యాయి. ఆ వర్గాలు తయారై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి చెప్తూ, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కపు వాది ఏమైపోయాడు అని వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మిమ్మలను పిలిచిన పిలుపు చూడండి. సహోదరులారా, వాళ్ళకి రాస్తున్నటువంటి మాట, మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని, అంటే శరీర రీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. ఎందుకని గాని అన్నాడు? వాళ్ళు హెచ్చించుకునే స్వభావం. సంఘములో సమస్యలు ప్రారంభమయ్యాయి, సంఘములో కలహాలు ప్రారంభమయ్యాయి, సంఘములో కక్షలు ప్రారంభమయ్యాయి, సంఘములో స్వార్థం ప్రారంభమైంది, సంఘములో అసూయ ప్రారంభమైంది, సంఘములో గొడవలు ప్రారంభమయ్యాయి. దాన్ని అర్థం చేసుకున్నాడు, చూశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏ వాళ్ళకి చెప్తున్నాడు, ఏంటి ఏమైపోయారు అంటే, జ్ఞాని ఏంటో సైంటిస్టులు తెలివైన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఆయన, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయాలు కాదు అవి. కాబట్టి ఈ లోకంలో నుండి మిమ్మలను ఏర్పరచుకోవడంలో ఒకసారి మీరు చూడండి, జ్ఞానులు అని చెప్పుకునేటువంటి మనుషుల్ని ఆయన పిలవలేదు, గనులు అని పిలుచుకునేటువంటి మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఆయన ఎవరిని పిలిచాడు చూడండి, దేవుని ఎదుట అతిశయింపకుండాన్నట్లు. ఎవరి ఎదుట? వీళ్ళ అతిశయం ఏంటి? వీళ్ళు ఎందుకు అతిశయపడతారు? వీళ్ళు వాళ్ళు డబ్బు ఉన్న వాడికి దేవుడు అవసరం ఏముంది? ఒకడు ఏమన్నాడు తెలుసండి, మాకు దేవుడు అవసరం ఏముంది బ్రదర్, అన్నీ కొనుక్కోవడానికి మా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు ఎవరికో తెలుసా? పేదోళ్ళు, ఏమీ లేనివాడికి దేవుడు. చాలా మంది గర్వం ఏంటో తెలుసా? నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడ పాటలు పాడాలని అనుకున్నప్పుడు ఇంటికాడ మీరు ప్రార్థన చేసుకుని వస్తున్నారా? ప్రార్థన చేసుకుని వచ్చి, ప్రభువా నేను పలానా పాట పాడాలనుకుంటున్నాను, పాడమంటావా? ఒకవేళ నీకు చిత్తమైతే నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని మీరు దేవుని దగ్గర అడిగి వస్తున్నారా? ఊరెళ్ళాలి, లేకపోతే ఒక భూమి కొనాలి, లేకపోతే ఒక వస్తువు కొనాలి, లేకపోతే ఒక వ్యక్తితో మాట్లాడాలి. అలాంటి సమయంలో మీ అనుభవాన్ని వాడుకుంటున్నారా, దేవుని వాడుకుంటున్నారా? యథార్థంగా చెప్పండి. మీరు ఈ తలకు ఊపేయచ్చు, మీరు ఏం చేస్తున్నారో దేవుని తెలుసు. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాలతి గారు వ్యాపారం చేయాలి, ఆవిడ అనుభవాన్ని బట్టి మాట్లాడేస్తుందా? ప్రభువా తండ్రి మరి ఏంటి, స్టార్టింగ్ లో ప్రార్థన చేసి ఉంటారు, ప్రభువా మా ఆయన ట్యూషన్లో పెట్టేసాడు, ఎలా అమ్మాలి ఏంటి ప్రభు అని ఉండొచ్చు. ఇప్పుడు అనుభవం వచ్చేసింది, ఇప్పుడు చేస్తుంది ఆవిడ. ఆయన సిమెంట్ బస్తా అండి 350 పెరిగిపోయింది కదా బాబు, మరి అలా అయితే ఎలాగ బాబు, మేము మాత్రం ఏం చేయలేదు అని అంటారు. కానీ ఆవిడ, ప్రభువా మరి ఇది 350 అంటున్నాడు ఏంటి అని అంటారండి. మనం యథార్థంగా ఒప్పుకుందాం. ఈరోజు నేను ఉన్నాను, నేను అంటాను, కొన్ని సందర్భాల్లో ధైర్యంగా మాట్లాడేస్తాను. ఎందుకని? నా అనుభవం మాట్లాడించేస్తుంది. కానీ కొన్ని పరిస్థితులకు వెళ్ళినప్పుడు, ప్రభువా అక్కడ ఏంటి అని సాగిలు పడతాను. దేవుడు కోరుకునేది ఏంటంటే, నాకున్న దాన్ని బట్టి నేను ఎప్పుడూ దేవుని దగ్గర అతిశయించకూడదు. ఒక్క నిమిషం మాట్లాడడానికి సమయం ఇచ్చినా, 10 నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇచ్చినా, ప్రార్థన ఇచ్చినా, వాక్యం చదవమని అవకాశం ఇచ్చినా, ఆ ప్రదేశంలో సేవకుల దగ్గర కూర్చోబెట్టినా, ఏదైనా ఒక సభలకు వెళ్ళినా, నేను ఎప్పుడూ దేవుని దగ్గర అతిశయించకుండా దేవునికి లోబడి ఉంటానని జ్ఞానం లేని నన్ను, 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన నన్ను, రోడ్లంతా అడ్డగాడిదలా తిరుగుతున్న నన్ను, అప్పటికే వ్యసనపరుణ్ణైపోయిన నన్ను, పనికిమాలినోడైన నన్ను, అందరూ నన్ను కుక్కలాంటోడీడు అని అనిపించుకుంటున్న నన్ను, ఈడు తిరుగుబోతోడు, ఈడు పనికిమాలినోడు, ఈడు దేనికి పనికిరాడు అని అనిపించుకుంటున్న నన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నేను దేవుని దగ్గర సాగిలిపడతా. ఆ రోజు నుంచి నేటి వరకు సాగిలి పడుతూ ఉన్నానేమో, ఈ రోజు నేను మీ ఎదుట ఉండగలిగాను. నేను దేనిని బట్టి అయినా కనుక అతిశయిస్తే దేవుడు తీసి పక్కన పెడతాడు. కూరలో కరివేపాకు తీసి మనం ఎలా పక్కన పెడతామో, పచ్చిమిరపకాయ అది రుచి దిగిపోయిన తర్వాత తీసి పక్కన ఎలా పెడతామో, టీలో టీ పొడి తీసి పక్కన ఎలా పెడతామో, నువ్వు ఎప్పుడైతే నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించావో, దేవుడు నిన్ను తీసి పక్కన పెడతాడు. నువ్వు దేవునికి అక్కర్లేదు. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ఏ విషయంలోనైనా సరే, నువ్వు కూర్చున్నావా, లేచావా,
నిలబడ్డావా, పడుకున్నావా, తిన్నావా, తాగావా, బట్ట కట్టావా, పాడావా, ఆడావా, ఇచ్చావా, చేశావా, ఏదైనా సరే దేవుని ఎదుట నీకున్న దాన్ని బట్టి అతిశయపడ్డావా, దేవుడుకి నువ్వు అక్కర్లేదు. గుర్తించుకోవాలి. అవునండి అంటే అవును, నిజం. దేవుని ఎదుట నీకున్న జ్ఞానాన్ని బట్టి గాని, నీకు తెలివిని బట్టి గాని, నీ మాటను బట్టి గాని, నీకున్నటువంటి ధనాన్ని బట్టి గాని, నీ ఇల్లును బట్టి గాని, నీ అధికారాన్ని బట్టి గాని, నీ పెత్తనాన్ని బట్టి గాని, మరి దేనినైనా బట్టి గాని, ఒక ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి ఒక వ్యక్తి తనకున్న తలాంతుని బట్టి గాని, చదువుకునేవాడు చదువును బట్టి గాని, తన ఉద్యోగాన్ని బట్టి గాని, డబ్బు సంపాదించేవాడు డబ్బును బట్టి గాని, నీకు కలిగింది ఏదైనా సరే దేనిని బట్టైనా నువ్వు దేవుని ఎదుట అతిశయించావా, అహంకారంతో ప్రవర్తించావా, నిన్ను దేవుడు ఎదిరించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఎదిరించి నిన్ను పక్కన పెట్టి నీ నీ ఎదుట ఎందుకు పనికిరాను తీసుకొచ్చి నిలబెట్టి ఆన్ని ఒక రకమైన స్థాయికి, ఘనమైన స్థాయికి తీసుకెళ్తాడు. అది దేవుని కృప. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చును అని చెప్పడానికి కారణం ఇది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఆపుతున్నాను. వచ్చే వారం తిరిగి చాలా విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో పలుకుతాను గాక. మనము లేఖనాలు పాడదాం, ప్రార్థన చేసుకుని ఆరాధన.